అందరికీ నమస్కారము. మహావతార్ ఫౌండేషన్ జూమ్ వేదికకి, అలాగే జూమ్ ఆర్గనైజింగ్ టీం అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. జూమ్ లో ఉన్న మిత్రులందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. నా పేరు విజయ. నేను కరీంనగర్లో నివసిస్తాను. 2008లో దివ్య ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుండి ధ్యానం ద్వారా సారి యొక్క ఆ జ్ఞానం స్వీకరిస్తూ, చక్కటి పుస్తకాలు చదువుతూ, సజ్జన సాంగత్యం చేస్తూ, నా జన్మ ప్రణాళిక పట్ల కొంత అవగాహనతో మరి ఈ మధ్య కాలంలోనే ఆన్లైన్లో అందరినీ కలుసుకుంటూ, నాకు తెలిసింది పంచుకుంటూ, నేర్చుకుంటూ హ్యాపీగా, హెల్దీగా లైఫ్ సాగుతుంది. మరి మీరంతా నాకు సుపరిచితులు. మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి సార్ మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కోణాల్లో తెలియజేస్తూ ఉంటారు. అవన్నీ మనకి విన్నవే, ఎప్పుడు చూస్తూ ఉన్నవే, కానీ వాటి యొక్క అర్థాలు, అంతరార్థాలు అసలు మనకి తెలియవు. మరి ఈరోజు మనము ఓం, ఆ శబ్దము వినని వారు ఉండరు, పలకని వారు ఉండరు. ఆ ఓంకారం యొక్క ఆ విశిష్టత ఏంటి, ఓంకారం ద్వారా పత్రిజీ మన యొక్క ఆత్మస్థాయిలను, అలాగే మరి విశ్వ సృష్టి రహస్యం ఎంతో దాగి ఉంది అందులో, అవన్నీ కూడా మనకి చక్కగా మరి ఒక సందేశంలో తెలియజేస్తారు. ఆ విశేషాలన్నీ ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి దానికంటే ముందు ఓంకారము అనేది ఆ, ఉ, మా, ఈ యొక్క 3 మాత్రల యొక్క కలయిక అన్నమాట. కలిసినటువంటిది ఓంకారము. ఈరోజు మనము ఈ ఓం అనేది మనకి తెలుగులో ఓకి 0 పెడితే ఓం అని మనము తెలుగు స్తోత్రాలు, ప్రతి స్తోత్రానికి, మంత్రాలకి అన్నింటికంటే ముందు ఓం ఉంటుంది. అలాగే మనకి సంస్కృతం యొక్క ఒక అక్షరము ఓం కూడా ఉంటుంది. ఈ రోజంతా కూడా ఆ సంస్కృత అక్షరమైనటువంటి ఓం యొక్క ఆ సింబల్లో వివిధ భాగాలు, అలాగే ఆ భాగాల ద్వారా మరి ఎన్నో విషయాలు మనకి పత్రిజీ తెలియజేస్తారు. మరి దానికంటే ముందు ఒక్క 3 టైమ్స్ మనం చక్కగా ఓంకారాన్ని చెప్పుకొని, ఈ ఓంకారంలో అకారము, ఉకారము, మకారము అని చెప్పుకున్నాము. అకారాన్ని, ఉకారాన్ని ఉన్నట్టుగానే ఉచ్చరిస్తాము. మకారాన్ని మాత్రము అనేటువంటి శబ్దంతో మనం ఉచ్చరిస్తామన్నమాట. అలాగే మరి శ్వాసని లోపలికి తీసుకొని కొన్ని సెకండ్లు ఆగి శ్వాసని వదులుతూ ఓంకారాన్ని బయటికి చెప్తామన్నమాట. ఒక 3 టైమ్స్ మనం చెప్పుకొని స్టార్ట్ చేద్దామండి. అందరము చక్కగా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఈ ఓంకార నాదాన్ని పలికి మొదలు పెట్టుకుందాం. ఆ
ఈ ఓంకారాన్ని ఈ విధంగా మరి ఉచ్చరించాలి అనేసి మనకి చెప్తూ ఉంటారనమాట. మనం సింపుల్ గా ఓం 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 అనేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇది ఒక నాదము, ఇది శబ్దం కాదు. దీన్ని పలకడం కూడా మనం తెలుసుకోవాలి, తెలుసుకొని ఉచ్చరించాలి. అప్పుడే దాని యొక్క ఎనర్జీ మనకి అందుతుందన్నమాట. మరి ఓంకారంలో వివిధ ఆత్మస్థాయిల గురించి మనకి పత్రిజీ తెలియజేస్తూ ఉన్నారు. మరి దానికంటే ముందు ఈ ఓంకారము ఇది ఈ సృష్టికే మూలమైనది. ఈ సృష్టి లోపల మరి మళ్ళీ సృష్టి లయమైన తర్వాత సృష్టి ఆరంభమయ్యే సమయంలో ఆ మహాశూన్యం నుండి సృష్టి ఆవిర్భావం జరిగింది అని చెప్తారు. ఆ సృష్టి ఆవిర్భావము జరిగినప్పుడు మొట్టమొదటగా ఈ యొక్క సృష్టించబడినటువంటి ఉచ్చారణే ఈ శబ్దమే ఓంకారము. అకారము సృష్టిని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఉకారము స్థితిని ఇండికేట్ చేస్తుంది. మకారము లయాన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడింటితో దీనికి సంబంధం ఉందన్నమాట ఆ ఓంకారానికి. ఇంకా చెప్పాలి అంటే ఈ సృష్టియే ఓంకార స్వరూపము. ఈ సృష్టి యావత్తు ఇది ఎంతో పరమ పవిత్రమైనది. అలాగే ఓంకారం అనేది ఒక మతానికి, ఒక ప్రాంతానికి, వర్గానికి సంబంధించింది కాదు. ఇది జనీనమైనటువంటి సర్వ మానవాళికి సంబంధించి సమస్త జీవకోటికి సృష్టికి సంబంధించినటువంటి ఒక నాదం ఇది. నాదం అనేది మరి సంగీతానికి సంబంధించి మనము వింటూ ఉంటాము. అలాంటి ఒక పరమ పవిత్రమైనటువంటి శబ్ద నాదం ఇది. ఊరికే ఉట్టి శబ్దం మాత్రమే కాదు. మరి పురాణాల్లో మనకి ఓంకారం గురించి ఏం చెప్తారు అంటే ఇది ఒక మానవులకి సంపూర్ణ ఆరోగ్య రహస్యంతో కూడుకున్నది ఓంకారం అని చెప్తారు. ఓంకారానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? మరి ఓంకారం ద్వారా ఆరోగ్యం ఎలా మనకి లభిస్తుంది అంటే శబ్దానికి శక్తి ఉంటుంది, ఆ వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక శబ్దాన్ని పలుకుతామో దాని యొక్క వైబ్రేషన్స్ ఏం చేస్తాయి? ఆ శబ్ద తరంగాలు ముఖ్యంగా ఈ ఓంకారాన్ని చాంటింగ్ చేసినప్పుడు ఆ యొక్క శబ్ద తరంగాలు మానవ శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడులను శుభ్రం చేస్తాయి. మన దేహంలో ఉండే అన్ని ఆర్గాన్స్ ని శుభ్రం చేస్తాయి, శక్తివంతం చేస్తాయి. అలాగే మనము ఆ యొక్క ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరం లోపల అంతఃకరణ శుద్ధి చేయబడుతుంది. మనలో ఉన్నటువంటి అణువణువు కణకణము కూడా శుద్ధి చేయబడుతుంది, స్వచ్ఛంగా మారుతుంది, శక్తివంతం అవుతుంది. మన అనారోగ్యాలకు కారణం ఏంటంటే ఎనర్జీ లోపము, ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీని మనము సఫిషియెంట్ గా సమృద్ధిగా తీసుకుంటామో ఆ లోపల ఉన్న భాగాలన్నీ కూడా
శక్తివంతమైపోతాయి. ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది లోపల. అలాగే మనం దానిని ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణం కూడా స్వచ్ఛంగా మారుతుంది, పవిత్రంగా మారుతుంది. ఆ శబ్ద తరంగాలకి అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు మనము మన అంతఃకరణని శుద్ధి చేస్తుంది ఓంకారము. అందుకే మరి ఏ స్తోత్రం చెప్పినా, ఏ మంత్ర జపం చేసినా కూడా ముందుగా ఓం చేర్చి, ఓం పలికిన తర్వాతనే మరి వాటిని పారాయణం చేయడం కానీ, చెప్పడం, చదవడం కానీ చేస్తారు. ఎందుకంటే ఈ ఓం ఏం చేస్తుందంటే మన లోపల మన అంతఃకరణని శుద్ధి చేస్తుంది. ఎలాగైతే మనం ఒక ప్రసాదం వండాలనుకున్నప్పుడు ముందు ఏం చేస్తాము? పాత్రని శుద్ధి చేస్తాము, అప్పుడే వండుతాము. పాత్ర శుద్ధి కాలేకపోతే ఆ పాకము శక్తివంతంగా ఉండదు, పవిత్రంగా ఉండదు. అదే విధంగా మరి మనం ఏం చేసినా కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ శ్వాస మీద ధ్యాస, అద్భుతమైన దివ్య ధ్యానం మనకి తెలిసిన తర్వాత ధ్యానం ద్వారా మనము ఈ ప్రక్రియ అంతా చేసుకుంటున్నాము, సహజంగానే జరుగుతుంది. మరి ఒకప్పుడు ధ్యానం లేదు. అప్పుడు ఇలాంటివన్నీ మరి ఆ ఋషులు, ఆ పురాణాలు, వేదాలు ఈ మానవ జాతికి ఇచ్చాయన్నమాట. ఈ ఓంకారం ద్వారా మరి ముఖ్యంగా బీపీ కంట్రోల్లో ఉంటుంది, గుండెకి చాలా మంచిది. వెరసి ముఖ్యంగా మన లోపల ఆరోగ్యంగా ఉండడానికి ఓంకారం పనిచేస్తుంది అని చెప్తారు. మనకి ఇదేం చేస్తుందంటే ఆ యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, అనుకూల పాజిటివ్ వేలో వర్క్ చేస్తుంది. కాబట్టి ఓంకారం చాంట్ చేసినప్పుడు దాని యొక్క ఎనర్జీ మన యొక్క నాడీ వ్యవస్థను సమతౌల్యం చేస్తుంది, ఎనర్జెటిక్ చేస్తుంది, శుభ్రం చేస్తుంది, రక్త ప్రసరణను సమతౌల్యం చేస్తుంది. మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ గుండె ప్రాపర్ గా అది కొట్టుకోవడం అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. బ్యాలెన్స్ గా ఉండాలి అంటే దానికి రక్త ప్రసరణ సఫిషియెంట్ గా అందాలి. అది దీని ద్వారా లభిస్తుందన్నమాట. మరి ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే బీపీ నార్మల్ గా ఉండాలి అని చెప్తారు. ఆ బీపీని ఇది బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ గా ఉంచుతుంది. ముఖ్యంగా మనకి వచ్చేటువంటి జబ్బులన్నింటికి ముఖ్య కారణము మన యొక్క జీవన విధానము, మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు. అంతేకాకుండా మన యొక్క మనోస్థితి. మన మనస్సు స్వచ్ఛంగా మారుతుంది, నిర్మలంగా మారుతుంది, ప్రశాంతంగా ఉంటుంది దీని ద్వారా. అందుకే ఇది మరి ఆరోగ్య రహస్యం అంతా ఇందులో ఇమిడి ఉంది అని చెప్పి చెప్తారన్నమాట. ఇప్పుడు మనకి ఇన్ని హాస్పిటల్స్ వచ్చాయి, ఇన్ని రకరకాల వైద్య విధానాలు ఇప్పుడు భూమి మీద మరి వచ్చేసాయి. కానీ ఒకప్పుడు పురాతన కాలంలో ఈ హాస్పిటల్స్ లేవు, ఈ అల్లోపతి మెడిసిన్ అనేదే లేదు. మరి అప్పుడు ఎలా జీవించారు, ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకున్నారు మన పూర్వీకులు అంటే మంత్రశక్తిని ఉపయోగించారు వారు. మంత్రశక్తిని ఉపయోగించి, అలాగే ఆయుర్వేదాన్ని అంటే సహజమైనటువంటి ఆ విధానాల ద్వారా స్వస్థతను చేకూర్చుకున్నారు. సో అది ఈ ఓంకారంలో ఉంది అన్నమాట. సో ఈ ఓంకారం అనేది సృష్టి మొదలైందే ఓంకారం నుండి అనేసి మనకి చెప్తారనమాట. మరి ఈ ఓంకారము అనేది ఉచ్చరించడం ద్వారా మన లోపల చక్రాలు ఉంటాయి కదండి. మూలాధారము, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ 6 చక్రాలు ఉంటాయి. ఈ ఓంలోని అకార శబ్దాన్ని ఎక్కువ టైమ్స్ చాంటింగ్ చేయడం ద్వారా కింది స్థాయిలో ఉన్నటువంటి మూలాధారము, స్వాదిష్టానము యాక్టివేట్ అవుతుంది. అలాగే మరి ఈ ఓంలోని మకారాన్ని ఎక్కువగా చాంటింగ్ చేయడం ద్వారా మణిపూరక చక్రము, అనాహత చక్రము యాక్టివేట్ అవుతుంది.
అదే విధంగా ఈ ఓంకారంలోని మకార శబ్దాన్ని ఎక్కువగా చాంటింగ్ చేయడం ద్వారా విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము యాక్టివేట్ అవుతుంది అని మనకి ఒక మాస్టర్ కూడా తెలియజేశారనమాట. చాలా మంది ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అయితే ఎక్కువ మంది ఏం చేస్తారు, మాకు ధ్యానం కుదరడం లేదండి, బాగా ఆలోచనలు వస్తున్నాయి, మేము కూర్చోలేకపోతున్నాం అని చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళందరూ ఈ ఓంలోని అకార, ఉకార, మకార శబ్దాలను ఒక్కొక్కటి 13 సార్లు చాంటింగ్ చేసి, అంటే మొత్తం 33 మాత్రలు వస్తాయన్నమాట. చాంటింగ్ చేసి మీరు అప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చేయండి, అప్పుడు బాగా కుదురుతుంది అని చెప్తారు. ఇది మనకి ధ్యానం అలవాటైన వాళ్ళకైతే అవసరం లేదు. ధ్యానం అనేది ఒకానొక స్థితి, పొందాల్సిన స్థితి. ఆ స్థితిని పొందడానికి ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఒక మార్గము. ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఎదురయ్యేవారు మరి ఈ యొక్క ఓం చాంటింగ్ చేయవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, మనసు నిర్మలమవుతుంది, ప్రశాంతమవుతుంది. ఆ యొక్క ఆలోచన రహిత స్థితి, మనోశూన్యత స్థితి అనేది, ఆ ఏకాగ్రత అనేది కలుగుతుంది. కాబట్టి దీన్ని చాంటింగ్ చేసుకోవచ్చు అనేది మనకి తెలియజేస్తారనమాట మాస్టర్. సో ఇక పత్రిజీ ఓంకారం ద్వారా వివిధ ఆత్మస్థాయిలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఓంకారంలో సృష్టి అంతా ఇమిడి ఉందని, అంటే ఆ ఊ మా సృష్టి, ఆను సృష్టి అనుకున్నాం, ఇండికేషన్ గా చెప్పుకున్నాము. ఊని స్థితిగా, అలాగే మాని లయగా, అంటే త్రిమూర్తి తత్వంతో కూడుకున్నది ఓంకారము. సృష్టి, స్థితి, లయ. మరి ఎక్కడైతే త్రిమూర్తులు ఉంటారో అక్కడ త్రిశక్తి కూడా ఉంటుంది. అంటే అంత గొప్పది, శక్తివంతమైంది అన్నమాట ఓంకారము. మరి మనకి 108 సదానందగిరి బాబా స్వామీజీ వారు కూడా ఏం చెప్తారు అంటే, ఈ ఓంకారానికి, అంటే మనం ఒక శబ్దాన్ని పలికినప్పుడు అది దృశ్య రూపంలో కూడా మనకి చూపించేటువంటి పరికరాలు ఉంటాయి అన్నమాట. ఈ ఓంకారాన్ని చాంటింగ్ చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి దృశ్య రూపము, అంటే ఒక పిక్చర్ ఏం కనిపించిందట అంటే సైంటిస్టులకి, శ్రీచక్రము. ఆ శ్రీచక్రాన్నే మరి మనకి పిరమిడ్ అనే దాన్ని కూడా శ్రీచక్రానికి గుర్తుగా మనకి చెప్తారనమాట. అంటే ఇక్కడ ఓంకారానికి, శ్రీచక్రానికి, పిరమిడ్కి సంబంధం ఉంది. ఇవి అన్నీ కూడా సృష్టి కార్యంలో ఉన్నాయి, సృష్టికి ప్రతిరూపాలుగా ఉన్నాయి. ఈ సృష్టి నడవడానికి శక్తి కావాలి, ఆ శక్తికి ప్రతిరూపాలే, శక్తి కేంద్రాలే ఇవన్నీ కూడా. అందుకే మరి ఈ భూమి మీదికి ఇప్పుడున్న ఈ సమయంలో ఈ పిరమిడ్స్ అనేటివి ఎందుకు వచ్చాయి అంటే శక్తి కోసం వచ్చాయి. భూమిని శక్తివంతం చేయడానికి, భూమిని ప్రక్షాళన చేయడానికి, శుద్ధి చేయడానికి, ఈ సమస్త జీవకోటికి, మానవ జాతికి మరి శక్తిని అందించడానికి వచ్చాయి. ఓంకారం చాంటింగ్ చేసినా, ఆ పిరమిడ్ లో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినా, మరి అక్కడ ఒక శ్రీచక్రం పెట్టుకొని, యంత్రం పెట్టుకొని పూజ చేసిన, దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం అంతా కూడా మరి మనం శుద్ధి కావడము, శక్తివంతం కావడమే అన్నమాట. సో మరి అంతా గొప్పది. అలాగే మరి లేటెస్ట్ గా కూడా సైంటిస్టులు ఆ సూర్య మండలం దగ్గర రీసెర్చ్ చేసి ఓంకార శబ్దాన్ని కనుగొన్నారు. బిగ్ బ్యాంగ్ థియరీని మనం విన్నాము. మరి ఇంకా అంతేకాకుండా ఈ సృష్టి అంతా నిండి ఉంది ఓంకార శబ్దము. అలాగే మన లోపల కూడా మనం ఎప్పుడైతే అంతర్ముఖం అయిపోతామో, ఆ నిశ్చల నిర్మల స్థితిలోకి వెళ్తామో, అక్కడ మన ఇన్నర్ గా, మన అంతరంగంలో ఉంది కూడా ఆ ఓం శబ్దమే. సముద్రంలోకి వెళ్ళినా కూడా సముద్ర లోతుల్లో మనకి వినిపించేది ఓం శబ్దమే అని చెప్పి చెప్తారనమాట. మరి ఇది లేని ప్రదేశం అంటూ లేదు, ఆ సృష్టియే అది అయి ఉంది.
అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక నాదం ఓంకారము. చాలా మంది ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటారు ప్రక్రియలు, కానీ వాటిలోని అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని చేసినప్పుడు ఇంకా మనము శ్రద్ధగా చేయగలము. దాని యొక్క ఫలితం అనేది మనకొస్తుంది. ఆ శక్తి అనేది మనకొస్తుంది. విష్ణు సహస్రనామాలు చదువుతాము, లలితా సహస్రనామాలు పారాయణం చేస్తాము. ఎన్నో మంత్రాలు, స్తోత్రాలు చెప్పుకునేటప్పుడు ఓం ఓం అంటూ ఉంటాము. కానీ అసలు ఓం అంటే ఏంది, ఓంకారం యొక్క ఆ అర్థం ఏంటి అనేది తెలుసుకొని చేయడం వల్ల మరి సత్ఫలితాలు అనేటివి మనకి లభిస్తాయన్నమాట. ఇక ఓంకారం అనేది సృష్టి అంతా ఇమిడి ఉందని, ఓంకారాన్ని అవగతం చేసుకోగలిగితే సృష్టి రహస్యం అంతా ఔపోసాన పట్టినట్లే అని మనకి పత్రిజీ చెప్తున్నారు. ఓంకారాన్ని ఏమంటాము? ప్రణవ నాదం అంటాము. ఇంకా ఇది సర్వదేవత స్వరూపము ఓంకారం అనేది. అందుకే మరి అన్ని పూజల్లో, మంత్రాల్లో, స్తోత్రాల్లో ఓం అనేది ముందు ఉంటుందన్నమాట. ఇక వీటితో పాటు జన్మ కర్మల సమగ్రత్వాన్ని, ఆత్మ పురోగతిని వ్యక్తం చేయడంలో ఓంకారం ప్రాశస్త్యము మనకి ఇక్కడ పత్రిజీ తెలియజేస్తూ ఉన్నారు. జన్మ కర్మల యొక్క సమగ్రత్వము, అలాగే మన యొక్క ఆత్మ పురోగతిని వ్యక్తపరచడంలో ఈ ఓంకారం ద్వారా, ఈ ఓంలో ఉన్నటువంటి వివిధ భాగాల ద్వారా మనం ఏ విధంగా విషదపరచుకోవచ్చో తెలియజేస్తూ ఉన్నారనమాట. ఈ ఓం అనేది ఇప్పుడు నా వెనకాల ఉంది చూడండి. ఈ ఒక సంస్కృతమైనటువంటి ఈ ఒక అక్షరంలో 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాల గురించి మరి తెలియజేస్తూ ఉన్నారు. మనిషి అంటే శరీరము మరి ఆత్మ, ఈ రెండింటి కలయిక. శరీరపు ఎదుగుదల గురించి మనకి తెలుసు. ఎందుకంటే ఒక శిశువుగా జన్మించినటువంటి మానవుడు ఏ విధంగా శరీరపరంగా ఎదుగుతాడో మనం అందరము చూస్తూ ఉన్నాము. మనం స్వయంగా మరి ఎదుగుతూ వచ్చాము కాబట్టి మనకి ఆ శరీరపు ఎదుగుదల తెలుసు. కానీ మన యొక్క ఆత్మస్థాయి, ఆత్మ ఎదుగుదలకి ఈ ఓంకారానికి ఆకారంలో ఉన్నటువంటి ఆ వివిధ ఆ భాగాల ద్వారా మనకి ఇక్కడ వివరణ ఇస్తున్నారనమాట. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఓంకారంలో మొదటి అర్ధ భాగం ఏదైతే ఉందో మరి అది శైశవాత్మ, బాలాత్మని సూచిస్తుందన్నమాట. ఈ శైశవాత్మ, బాలాత్మ వీళ్ళు కేవలము శరీరానికే ప్రాధాన్యత ఇస్తారు. తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళనమాట. వీళ్ళు ఎలా ఉంటారు? పూర్తిగా అమాయకత్వంగా ఉంటారు. వీళ్ళకు ఒక జన్మకి ఒక లక్ష్యం కానీ ఏమీ ఉండదు. తినడము, పడుకోవడము, ఇలాగా శరీరపరమైన సుఖాల కోసమే వీళ్ళు వెంపర్లాడుతూ ఉంటారన్నమాట. అలాగే నిరంతరం శరీరాన్ని సుఖపెట్టడానికే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ ఓంలో ఉన్నటువంటి 2వ అర్ధ భాగం ఏదైతే ఉందో ఇది మనసుకు సూచిక. వీళ్ళు యువ ఆత్మలు అన్నమాట. వీళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే అధికారం కోసము, అంటే కీర్తి ప్రతిష్టల కోసము ప్రాకులాడుతూ ఉంటారు. ఇంకా రజోగుణంతో కూడి ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళు వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబం కోసమే ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు. నేను, నాది, ఏ విధంగానైనా సరే ఇతరులకి ఆ కష్టం, నష్టం కలిగించానైనా సరే మేము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని వీళ్ళు కోరుకుంటారన్నమాట. ఇక ఈ ఓంలోని 3వ భాగము ఏం తెలియజేస్తుంది, ఏం సూచిస్తుంది అంటే ఈ 3వ భాగము ప్రౌఢ ఆత్మని సూచిస్తుంది. వీళ్ళు బుద్ధికి ఇండికేషన్ అన్నమాట. సో వీళ్ళు సాత్విక గుణంతో కూడి ఉన్నవారు. వీళ్ళందరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు నిరంతరము అందరి క్షేమము కోరుతారు.
వాళ్ళు బాగుండాలి అనుకుంటారు, అందరూ బాగుండాలి అనుకుంటారు. వీళ్ళంతా కూడా బుద్ధి ప్రధానంగా జీవించే వాళ్ళు. అంటే వీళ్ళ లోపల కాస్త బుద్ధి వికాసం అనేది ఉంటుంది. సో వీళ్ళని శుభాత్మలు అంటారనమాట. ఇంకా వీళ్ళు ఎలాగంటే తాపత్రయపడతారు, ఏదో చేసేయాలి, అందరినీ ఉద్ధరించాలి అనుకుంటారు. ఫస్ట్ 2 స్థితులలో ఉన్నవాళ్ళు, శరీర స్థితిలో ఉన్నవాళ్ళు, మనోస్థితిలో ఉన్నవాళ్ళు మాయలో ఉన్నారు. అంటే మేమంటే ఈ శరీరమే, మేమంటే ఇక ఈ మనసు అని చెప్పి వాటి కోసమే వాళ్ళు వాళ్ళ జీవితాన్నంతా కూడా, ఆ సమయాన్నంతా కూడా గడిపేస్తూ ఉంటారు. వాటి కోసమే జీవిస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఈ 3వ భాగానికి సంబంధించినటువంటి ప్రౌఢాత్మలు ఏం చేస్తారు? అందరినీ ఉద్ధరించాలి అనుకుంటారు. వీళ్ళు సరికొత్త మాయలో ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరిని ఎవరు ఉద్ధరిస్తారు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలంటే ఆ జ్ఞానాన్ని పొందాలి ప్రతి ఒక్కరూ. ఆ ఆధ్యాత్మికతలోకి రావాలి, ధ్యాన మార్గంలోకి రావాలి. అప్పుడే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటారనమాట. ఇక ఈ ఓంలోని 4వ భాగము అయినటువంటి ఆ పైన అర్ధచంద్రాకారం ఉంటుంది కదా, ఇది వృద్ధ ఆత్మలను సూచిస్తుందన్నమాట. వీళ్ళు ఇక ధ్యానానికి, యోగంలోకి, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, జ్ఞాన సముపార్జనలో ఉన్న వాళ్ళనమాట. వీళ్ళు శుద్ధ సాత్విక ఆ గుణంతో కూడి ఉంటారు. ఈ యొక్క భాగాన్ని దేనికి ఇండికగా సూచిస్తున్నారంటే వీళ్ళంతా ఏ విధమైనటువంటి భావనతో ఉంటారు అంటే, మేము ఈ శరీరం ఎంత మాత్రము కాదు, మేమంటే ఆత్మస్వరూపం అని తెలుసుకున్న వాళ్ళు ఈ వృద్ధాత్మలు. ఇక అయితే వీళ్ళు కూడా మరి ఇంకా ఆ పరిపూర్ణ స్థితిని పొందలేదు. ఈ ఓంలోని ఇంకొక ఆ అర్ధచంద్రాకారం మధ్యలో ఒక డాట్, ఒక చుక్కలాగా ఉంటుంది కదండి. మరి ఆ ఇది పూర్ణాత్మకి సంకేతం. వీరు నిర్గుణులు. సర్వదేశకాల పరిస్థితుల లోపల అఖండమైన జ్ఞానమయ ఆనందమయ జీవితాలను వీళ్ళు గడుపుతూ ఉంటారు. ఎందుకంటే నిర్గుణ స్థితిలో ఉన్న వాళ్ళు ఇక వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందమే ఉంటుంది. ఆ అన్ని కోరికలను జయించిన వాళ్ళు కాబట్టి, ఆ నిర్వికల్ప స్థితిని పొందిన వాళ్ళు కాబట్టి, వీరి జీవితం అంతా అఖండమైనటువంటి ఆ జ్ఞానమయ ఆనందమయ జీవితాలను గడిపేవాళ్ళు వీళ్ళు. ఈ విధంగా మానవాత్మ అమాయకత్వంతో కూడినటువంటి శైశవాత్మ స్థితి నుండి పూర్ణాత్మగా మారే వరకు ఆ వివిధ స్థాయిలో ఓంకారంలో ఇమిడి ఉన్నాయి అని చెప్పి, ఈ విధంగా మరి ఆత్మ యొక్క వివిధ స్థాయిలను ఇక్కడ మనకి తెలియజేశారు పత్రిజీ. అందుకే ఓంకారం గురించి, ఓంకారం యొక్క ఆ ఆ అవగాహన మనకి ఎప్పుడైతే కలుగుతుందో మానవ పరిణామ క్రమం అంతా మనకి అవగతం అవుతుంది అని చెప్పి పత్రిజీ చెప్తున్నారు. అంతే కదండి, మానవుడి పరిణామం ఎలా జరుగుతుంది, ఈ సృష్టి ఎలా జరుగుతుంది? పూర్ణాత్మ నుండి ఒక అంశగా విడుదలైనటువంటి ఆత్మ మరి ఆ శైశవాత్మ నుండి, బాలాత్మ నుండి, యువాత్మ నుండి, ప్రౌఢాత్మ నుండి, వృద్ధాత్మ నుండి మరి విముక్తాత్మగా పూర్ణాత్మ స్థితిగా ఎదిగే వరకు వివిధ ఆత్మస్థాయిలను ఈ ఒక ఓంకారంలోని వివిధ భాగాలను సూచిస్తూ మనకి ఇక్కడ ఎంతో అద్భుతంగా తెలియజేశారు పత్రిజీ. మరి ఇంకా మనకి ఈ ఓంకార పిరమిడ్ పురాణము అనేటువంటి ఒక అంశంలో కూడా ఎంతో చక్కగా ఈ ఓంకారంలోని వివిధ భాగాలను మనకి విశ్లేషణ చేస్తారు పత్రిజీ. ఈ సకల చరాచర సృష్టిలోనే ఆది మంత్రంగా పిలువబడుతున్న ఓం అన్న సంస్కృత బీజాక్షరాలనేటివి శక్తితో కూడుకుంటాయన్నమాట. అనంతమైన విశ్వశక్తితో నిండి ఉన్న ప్రణవ మంత్రంగా చెప్పుకుంటున్నాము దీన్ని. ఈ యొక్క ఓం అనేది అనంతమైన శక్తితో కూడుకున్నటువంటిది. ఓం అన్న ఈ ప్రణవ మంత్రం గురించి మనం తెలుసుకుంటే
మన గురించి, మన జన్మ ప్రణాళిక గురించి, అలాగే ఈ యొక్క విశ్వంలో, ఈ సృష్టిలో మన యొక్క ఆ భాగస్వామ్యం గురించి మనకు అర్థమవుతుంది అని తెలియజేస్తున్నారు. చూడండి, ఓం లోపల మరి ఎంత విశేషం దాగి ఉంది. ఈ ఒక్క ఓం అన్న ఈ ప్రణవ మంత్రం గురించి మనం ఎప్పుడైతే పరిపూర్ణ అవగాహన పొందుతామో అప్పుడు మన గురించి, మన జన్మ ప్రణాళిక గురించి మాత్రమే కాకుండా ఈ విశ్వము, ఈ సృష్టి యొక్క ఆ రహస్యము, అందులో మన భాగస్వామ్యం కూడా మనకి అవగతం అవుతుంది అని చెప్తున్నారు. మరి ఇది తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణలో మనకు తెలియజేస్తూ ఉన్నారు పత్రిజీ. ఒక ఏనుగు ఉందనుకోండి, మనము ఆ ఏనుగు యొక్క ఒక తోకనో ఆ మొండాన్నో చూసి మనము ఇదే ఏనుగు అని భావిస్తే ఎలా ఉంటుంది అంటే, ఏనుగు ఎలా ఉంటుంది ఆ ఏనుగును మనము తెలుసుకోవాలి అంటే ఏనుగు యొక్క పూర్తి ఆకారాన్ని మనం చూడాలి. చూసినప్పుడే అరే, ఏనుగుకు 4 కాళ్ళు ఉంటాయి, దానిది భారీ శరీరము, దానికి ఒక మొండెం ఉంటుంది, తల ఉంటుంది, తోక ఉంటుంది, ఆ దంతాలు, కూర దంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పిక్చర్ అంతా పూర్తి ఏనుగును ఆకారాన్ని చూసినప్పుడే మనకి తెలుస్తుంది. కానీ ఏ తోకో తొండము పట్టుకుంటే ఇదే ఏనుగు అనుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా మరి గుడ్డి వాళ్ళ సమూహం లాగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ సృష్టి గురించి, మన పట్ల మనకి పూర్తి అవగాహన రావాలి అంటే మనము ఈ ఓంకారం ద్వారా ఏ విధంగా వివిధ భాగాల ద్వారా వివరించారో చూద్దామండి. మరి ఇక్కడ కూడా మళ్ళీ 5 భాగాలను 5 భాగాలు ఉన్నాయి ఈ ఓంలో, ఈ యొక్క ప్రణవనాదంలో. మొదటిది ఈ యొక్క అర్ధవృత్తం ఉంది కదా, ఇది నఖశిఖ పర్యంతంగా ఉన్నటువంటి, నఖ అంటే కాలిగోరు, శిఖ అంటే ఈ పైన ఉన్నటువంటి వెంట్రుకలు, ఈ తల నుండి కింది వరకు ఈ నఖశిఖ పర్యంతం ఉన్నది ఏంటండి? మన యొక్క శరీరము, మానవ శరీరము. దీన్ని ఈ ఫస్ట్ అర్ధవృత్తము తెలియజేస్తుంది. మరి దీనినే మనం ఏమంటాము? స్థూల శరీరం అంటాము, అన్నమయ కోశం అంటాం అన్నమాట. ఇక దీని ద్వారానే మనకు ఈ బంధాలనేటి ఏర్పడతాయి. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఈ యొక్క బంధాలన్నీ కూడా మరి ఈ శరీరముకి సంబంధించినవే. సో బంధాలు మరి బంధనాలు కూడా ఏర్పరచుకుంటూ ఉంటాము. స్నేహితులు, ఈ విధంగా బంధువులు. ఇక మనం ఏం చేస్తామంటే మన లైఫ్ అంతా కూడా ఆ బంధాలను నిలుపుకోవడం కోసమే కష్టపడుతూ ఉంటాం. ఇక శరీరం ద్వారా బంధాలు ఏర్పడతాయి, బంధనాలు ఏర్పడతాయి. అలాగే మనం మన జీవితాన్ని అంతా కూడా వాటిని నిలుపుకోవడం కోసమే ఇక మన ప్రాకులాట ఉంటుందన్నమాట. సో అయితే రాత్రంతా నిద్రపోతాము. నిద్రపోయినప్పుడు ఏమొస్తుందండి? మనకి కలలు వస్తాయి. కలలో మనం ఎక్కడెక్కడికో సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో లోకాలు తిరుగుతాము, ఎన్నో చూస్తాము. ఏమో మరి మనం అక్కడ ఆ కలలో, మన కలలో మనం కూడా ఉంటాము, ఎన్నో చేస్తుంటాము. అయితే మనము ఎప్పుడైతే మెలకువ స్థితిలోకి రాగానే మరి ఆ కల ఏమవుతుంది? చెదిరిపోతుంది కదా. అదే విధంగా మనం ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు అప్పుడు మన ఆత్మ ఆ ఎరుక స్థితిలోకి వస్తుందంట. వచ్చేసి ఎలాగైతే కళ చెదిరిపోతే అయ్యో ఇదంతా కలనా అని మనం అనుకుంటాం కదా, అదే విధంగా ఆత్మ శరీరాన్ని వదిలి వేసిన తర్వాత అప్పుడు దానికి అర్థమవుతుంది. ఓహో, ఈ అమ్మ, నాన్న, భార్య, భర్త, నా పిల్లలు, కొడుకులు, కోడన్లు, ఈ బంధువులు, మిత్రులు, వీళ్ళన్నీ కూడా ఈ బంధాలన్నీ కూడా మాయతో కూడుకున్నవే అని అప్పుడు అర్థం చేసుకుంటుందన్నమాట. సో ఇదంతా కూడా ఒక డెడ్ ఎండ్ అని చెప్తున్నారు. ఈ జీవితం అనేది, ఆత్మ అనేది అనంతమైన ప్రయాణంతో కూడుకున్నది. ఆత్మ ప్రయాణము
ఇది మరి ఈ ప్రయాణంలో ఈ శరీరంలోకి వచ్చినప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు మాయలో ఉంటుందన్నమాట. మాయలో ఉండి ఆ శరీర స్థితిలో, దేహ స్థితిలో ఉండి శరీరపరమైనటువంటి ఆ సుఖాల కోసము, సంతోషాల కోసం మాత్రమే వెంపర్లాడుతూ జీవితాన్నంతా వృధా చేసుకుంటుంది. అయితే ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? తను శరీరాన్ని వదిలేసిన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా మాయా. అయ్యో! నేను సమయాన్నంతా వృధా చేశానే అని చెప్పి శాశ్వతమైన వాటిని పొందడానికి నేనేమి ప్రయత్నం చేయలేదే అనేది అప్పుడు తెలుసుకుంటుందన్నమాట. ఇక ఈ యొక్క ఓంలోని రెండవ అర్ధమాత్ర ఏదైతే ఉందో మరి అది మనకి మనసుకు సంబంధించిందనమాట. రెండవ ఈ యొక్క అర్ధమాత్రం మనస్సును గురించి తెలుసుకుంటే మనకి సమాజం అర్థమవుతుంది. మనసు సమాజము ద్వారా, కుటుంబం ద్వారా ఏర్పడుతుంది. శరీరము తల్లిదండ్రుల నుండి వస్తుంది. మనస్సు అనేది మన కుటుంబము ద్వారా, సమాజము ద్వారా నిర్మాణం అవుతుంది. మళ్ళీ ఈ మనస్సును ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మరి మనస్సు ద్వారానే మళ్ళీ సమాజం ఏర్పడుతుంది. సమాజం నిర్మాణం చేయబడుతుంది. సో ఆ సమాజం అనేది మనకి అర్థమవుతుంది. ఇక ఈ సమాజంలో మనము కొన్ని ఐడెంటిటీస్ పెట్టుకుంటాము. మనకి ఐడెంటిటీ కార్డులు ఉంటాయి కదా, నేను ఫలానా ఊరు పేరు ఇవన్నీ. అదే విధంగా ఈ సమాజంలో మనము కొన్ని ఐడెంటిటీని పెట్టుకుంటాము. నేను హిందువును, మతపరమైన ఐడెంటిటీలు, నేను ముస్లింను, నేను క్రిస్టియన్ను, నేను ఒక బ్రాహ్మణుడిని, ఆ బ్రాహ్మణులో కూడా నేను ఒక శ్రీ వైష్ణవుణ్ణి. ఇక ఇంకా కొన్ని పేరు ప్రతిష్టలతో కూడినటువంటివి, కీర్తి కోసము నేను ఎమ్మెల్యేని, ఎంపీని, నేను ఒక పెద్ద ఆర్టిస్టును, నేను ఒక ప్లేయర్ను, ఇవన్నీ ఏంటండి ఐడెంటిటీ ఏర్పరచుకున్నటువంటి తొడుగులన్నమాట. మరి ఇవన్నీ కూడా మళ్ళీ మనము ఆ శరీరాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే పైలోకం వెళ్ళిపోతామో అప్పుడు అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ అండి, పవర్ కట్ అయింది. అప్పుడు కూడా మళ్ళీ మనము ఎలాగైతే మరి కళ్ళ చెదిరిపోగానే అయ్యో ఇదంతా కలనా, కళ అని అనుకుంటామో అదే విధంగా మరి మనము ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు అర్థం చేసుకుంటాము మళ్ళీ, ఓహో నేను ఈ ఈ ఈ మతము కాదు, ఆ మతము కాదు, నాకు ఈ పదవులు, పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. ఇది కూడా ఒక డెడ్ ఎండ్. అంటే మన యొక్క ప్రయాణంలో మనం ముందుకెళ్ళడానికి ఇక అక్కడ దారి లేదు అని అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందామండి దీన్ని మనము. ఒక వ్యక్తి చనిపోయిండనమాట. చనిపోయిన తర్వాత యమధర్మరాజు అతన్ని పైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అతనితో పాటు ఒక పెట్టెను కూడా తీసుకొస్తాడనమాట యమధర్మరాజు. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, స్వామీజీ, స్వామీజీ, ఈ పెట్టెలో ఏమున్నాయి? నేను ఇంతకాలము ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులు ఉన్నాయా? అవి నాకు చూపించండి అంటాడు. లేదయ్యా, నీ ఆస్తులు పాస్తులు ఇక్కడి దాకా రావు, అవన్నీ అక్కడే వదిలేసి వస్తావు, నువ్వు ఎంబడి తెచ్చుకోవడానికి వీల్లేదు అంటాడు. అలాగా అయితే మరి ఇందులో నా కుటుంబ సభ్యులు ఉన్నారా? నా భార్య పిల్లలు ఉన్నారా? నేను వాళ్ళ కోసము ఇంతకాలము ఎంతో కష్టపడ్డాను, ఎన్నో చేశాను అంటాడు. లేదయ్యా, వాళ్ళెవ్వరూ నువ్వు చనిపోయిన తర్వాత నీ గడప గడప వరకే నేను సాగనంపడానికే వస్తారు, అంతేకాని వాళ్ళు నీతోని రారు అని చెప్తాడు. అవునా, మరి నాకు ఎంతో మంది బంధువులు మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారా? వాళ్ళు కూడా నిన్ను ఆ యొక్క కాటి వరకే వస్తారు, నీ అంత్యక్రియల వరకే వస్తారు, వాళ్ళెవ్వరూ నీతోని తోడుగా రారు. అవునా, మరి ఏమున్నాయి స్వామీజీ ఇందులో అంటే
ఇంతకాలము నీవు ఆ భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన మంచి చెడులు పనుల యొక్క ఆ ఫలితమైనటువంటి పాపము పుణ్యము ఉంది. ఓష్ ఇంతేనా? అవును అంతేనా ఆయన అంటే ఇంతకాలము నేను ఆ భూమి మీద ఆ శరీరంలో ఉండి నేను కష్టపడింది నేను సంపాదించింది అంతా వృధాయేనా? నేను నా వాళ్ళ కోసము తిండి నిద్రలు కూడా మానేసి నేను ఎంతో కష్టపడ్డాని. నువ్వెంత కష్టపడ్డా కూడా అదేది నీ వెంట రాదు. నీతో వచ్చేది కేవలము నువ్వు సంపాదించుకునే పుణ్యము, నువ్వు సంపాదించుకునే ఆ జ్ఞానం మాత్రమే వస్తుంది. మరి అది ఎప్పుడు తెలుసుకోవాలి మనము? శరీరంలో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజేస్తారు. శుభాశుభ పరిత్యాగివి కా నాయన అంటాడు అర్జునుణ్ణి. అంటే శుభాలు అనేటివి బంగారు సంఖ్యలైతే అశుభాలు అనేటివి ఇనుప సంఖ్యలు. ఏవైనా సంఖ్యలే. అందుకోసమని వాటన్నింటినీ పరిత్యజించు. నిష్కామ కర్మతో పనులు చెయ్యు. అంటే లాభాన్ని ఆశించకుండా పని చెయ్యు. అంతే నాకు ఇది చేస్తే అది అది వస్తుంది అనేటువంటి ఆ భావన లేకుండా జస్ట్ చేస్తూ పోవడం మాత్రమే మన యొక్క కర్తవ్యము అని చెప్పి మనకి గీతలో ఎంతో చక్కగా తెలియజేస్తారు. సో ఇక ఇది కూడా ఒక డెడ్ అండ్ ఎండ్ అనేది అర్థం చేసుకుంటాడనమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కళ చెదిరిపోతే ఎలా ఉంటుందో అయ్యో ఇదంతా కళ అనుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఇదంతా మాయనే అని అర్థమవుతుంది శరీరాన్ని వదిలేసిన తర్వాత. ఇక ఈ ఓంకారంలో ఉన్నటువంటి 3వ భాగము ఇది. ఇక్కడ సత్య అన్వేషణ మొదలైతుంది. ఈ విధంగా రౌండ్ గా తిరిగి ఉంటుంది కదండి ఈ ఫస్ట్ 2 అర్ధమాత్రల తర్వాత. ఇక్కడ సత్యాన్ని అన్వేషణ మొదలు చేస్తాడు ఇక మానవుడు. ఈ విధంగా అసలు నేనెవరు? ఈ శరీరము కాదు, మనస్సు కాదు, మరి ఇంతకీ నేనెవ్వరు? $1,000,000 క్వశ్చన్స్ అతని మస్తిష్కంలో మొదలవుతాయి, మెదులుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఈ విధంగా ఆలోచిస్తాడు. ఈ శరీరము నేను కాదు, నా కుటుంబము నేను కాదు, ఆ మనస్సు నేను కాదు, ఈ సమాజము నేను కాదు అన్న స్పష్టత ఎప్పుడైతే అతనిలో వస్తుందో ఇక అప్పుడు వస్తారు అతని దగ్గరికి గురువులు. మనకి చెప్తారు కదా, శిష్యుడు రెడీగా ఉంటే గురువు ప్రత్యక్షమైతాడని. అప్పుడు గురువులు ఏం చేస్తారు? పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు పట్టుకొని వస్తారు ఆయన దగ్గరికి. పట్టుకొచ్చి అవి ఇచ్చేసి నాయనా నువ్వెవరో నువ్వు తెలుసుకోయిగా అంటారు. మరి దానికోసమే మనము ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చాము, ఈ ధ్యానంలోకి వచ్చాము మనల్ని మనం తెలుసుకోవడానికి. కానీ ధ్యానం అనేది, సాధన అనేది మనకి ఎంతో బాగా సహకరించింది మనల్ని మనం తెలుసుకోవడానికి. ఇక గురువులు చెప్పిన గ్రంథాలన్నీ ఔపోసన పట్టేస్తాడు, చదివేస్తాడు, కుస్తీ పడతాడు వాటితోని. కొందరు గురువుల బోధనలు అతన్ని పైకి తీసుకెళ్తాయి, ఇంకొందరు ఏమో కిందికి తీసుకెళ్తాయి. ఎందుకంటే అందరూ ఉత్తమోత్తమైన సద్గురువులు కాదు కదా. కొందరు పండిత జ్ఞానమే, అంటే పుస్తకాలు చదవడం ద్వారా పొందిన జ్ఞానమే, ఆత్మజ్ఞానం కాదు. కానీ ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో అది మాత్రమే సత్యమైనది పూర్తిగా. సో కొందరివి పైకి తీసుకెళ్తాయి, కొందరి కిందికి తీసుకెళ్తాయి. అప్పుడు కొన్ని సరి అయిన గ్రంథాలు అతనికి కొంచెం క్లారిటీని ఇస్తాయి, కానీ కొన్ని సరికాని గ్రంథాలు అతన్ని అయోమయంలోకి, కన్ఫ్యూజన్ లోకి నెట్టివేస్తాయి. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఏది కరెక్ట్ అసలు, నేను ఏది నమ్మాలి? ఈ విధంగా మనకి సంశయాలు కూడా వచ్చే విధంగా ఉంటాయన్నమాట. సో కాకపోతే ఇక్కడ అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే నేను ఈ శరీరము మనసు అంతా మాయనే. శరీరము మనసు పూర్తిగా మాయనే. అయితే ఈ మాయకు అతీతమైంది, శాశ్వతమైంది ఇంకా ఏదో ఉంది అనేటువంటి క్లారిటీ ఇక్కడ అతనికి వస్తుందన్నమాట. సో కాకపోతే ఇది కూడా డెడ్ ఎండ్ మాత్రమే. ఇక అక్కడ నుండి ముందుకు పోవడానికి లేదు. ఇప్పుడు మనం ఒక జర్నీ స్టార్ట్ చేసామండి.
ఆ జర్నీలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ఒక మార్గం గుండా. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మార్గం క్లోజ్ అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మళ్ళీ కొత్త దారి వెతుక్కోవాల్సిందే. సో ఇది కూడా ఒక డెడ్ ఎండ్ మాత్రమే. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది ఆయనకు. ఇదంతా శరీరము, మనసు ఇదంతా మాయనే. ఇంకా శాశ్వతమైంది ఏదో ఉంది అనేసి అతనికి అర్థమవుతుంది. ఇక ఆ విధంగా స్పష్టత వచ్చిన తర్వాత ఇక ఆ శాశ్వతమైంది ఏంటో అది నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల, ఎలాంటి పట్టుదల, గట్టి పట్టుదల వస్తుందన్నమాట ఆయనకి. అందుకోసము ఎంతో మరి సాధన చేస్తాడు తను. ఇక ఈ సమయంలో సత్యాన్వేషణ చేస్తాడు. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలు అన్నట్టు, నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను ఇదేంటో దీని అంతేంటో చూడాలి అనుకుంటాడంట. ఇంకా అప్పుడు ఇంకా శాశ్వతమైన దానికోసం అన్వేషణ మొదలు పెడతాడు. అప్పుడే మరి ఇంకొక ఆ మూడవ భాగము అతడికి యు ఆకారంలో అర్ధమాత్ర రూపంలో ఉన్న జీవాత్మ అతనికి గోచరం అవుతుంది. ఇంత ముందేమో 5 భాగాలు ఏం చెప్పారు అక్కడ? 1 శరీరము, 2 మనస్సు, 3 బుద్ధి, 4 ఆత్మ, 3 పరమాత్మ అని చెప్పారు. ఇక్కడ 1 శరీరము, రెండోది మనస్సు, ఆ మూడోది మనకి సమాజము అని చెప్పారు. 4వది వచ్చేసి ఇక్కడ జీవాత్మ అని చెప్తున్నారు. ఇక జీవాత్మ కనిపిస్తుందంట. అయితే ఇక్కడ వరకు ఓంకారంలోని శరీరము, మనస్సు, గురువులు, పుస్తకాలు, మరి సమాజము అన్ని విభాగాలు కూడా దేనికదే ఒక్కొక్క డెడ్ ఎండ్ని కలిగి ఉన్నాయి. మనం ఎక్కడి వరకు వాటిలో ప్రయాణం చేసినప్పుడు అక్కడ మళ్ళీ మనకి వే లేదు. ఎక్కడికక్కడ అన్ని డెడ్ ఎండ్ గానే ఉన్నాయి. అయితే ఇవన్నీ డెడ్ ఎండ్ గా ఉన్నప్పటికీ కూడా, వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఆధారంతో అన్నీ కలిసి ఉన్నాయి. అంటే ఒక విభాగం నుండి ఇంకొక విభాగంలోనికి మనం వెళ్ళడానికి అక్కడ వెసులుబాటు ఉంది. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందండి. ఇంట్లో మనకి ఒక 5 గదులు ఉన్నాయి అనుకుందాము. బెడ్రూమ్స్ ఉన్నాయి 2, ఒక డ్రాయింగ్ రూమ్ ఉంది, ఒక కిచెన్ రూమ్ ఉంది, ఒక మనకి డైనింగ్ హాల్ ఉంది. 5 గదులు ఉన్నప్పటికీ 5 గదులు వేరువేరుగా ఉన్నాయి. అయినప్పటికీ మనం ఒక గది నుండి ఇంకొక గదిలోకి వెళ్తున్నాం కదా. అదే విధంగా మరి ఈ విభాగాలన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ, అంటే శరీరము వేరే, మనస్సు వేరే, ఈ విధంగా సమాజము వేరే, జీవుడు వేరే, అన్ని వేరు వేరు విభాగాలుగా ఉన్నప్పటికీ ఈ ఓంకారంలో కూడా చూడండి, దాంట్లో మరి ఈ ఒక అర్ధమాత్ర వేరే, కానీ ఇంకొక అర్ధమాత్రతో అది కలిసి ఉంది. ఈ 2 అర్ధమాత్రలు కలిసి ఇంకొక యూ షేప్ తో కలిసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక దాని నుండి ఒక దానిలోకి వెళ్ళడానికి ఏదో ఒక ఆధారం అనేది ఉంది, ఒక ఇంటర్ లింక్ అనేది ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇక దీని తర్వాత వీటన్నింటికి పైన, అంటే ఈ విధంగా ఓంకారం అయిపోయిన తర్వాత పైన ఏముంటుందండి? నిరాధారంగా గాలిలో నిల్చొని ఉన్న చంద్రాకారపు లో ఉంటుంది. ఏంటది? ఆత్మ. అది ఏ విధంగా ఉంది? దానికి ఏ విధమైన ఆధారము లేదు. అలా ఆకాశంలో మరి గాలిలో నిరాధారంగా ఉంది. మరి ఆత్మని పట్టుకోవాలంటే మాత్రము మనకి ఏదో ఒక ఆధారం కావాలి. బలమైన ఆధారం ఉండాలి. మామూలు ఆధారం కాదు. మనం ఇప్పుడు ఒక శిఖరం ఎక్కాలి. ఏ శిఖరం ఎక్కాలి? ఎంతో హైయెస్ట్ శిఖరము, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకోండి. ఇప్పుడు చిన్న గుట్టను ఏదో ఎక్కాలంటే మామూలుగా ఎక్కేస్తాం మనము. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అంటే మన దగ్గర ఎంత బలమైన ఆధారం ఉంటే, ఎంత గట్టి పట్టుదల ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే కానీ మనం ఎక్కలేము. అదే విధంగా
మరి ఇక్కడ ఏ ఆధారము లేకుండా అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆ ఆత్మని పట్టుకోవాలంటే మనకు ఒక ఆధారం కావాలి అని చెప్తున్నారు. ఆ ఆధారమే మరి మనందరము ఆచరిస్తున్నటువంటి అద్భుతమైన ప్రక్రియ అయినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస, ఈ మార్గము, ఆ ఆధారము ఆత్మను పట్టుకోవడానికి. అంతే కదండి. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో మనసు శూన్యమవుతుంది. మరి మన అంతరంగంలోకి మనం ప్రవేశించడానికి మనకి మార్గం లభిస్తుంది. అక్కడ మనలో ఉన్నటువంటి ఆత్మతో మనము కనెక్ట్ అవుతాము, ఆత్మ చింతకి చేరుకుంటాము శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా. ఇది మన అందరికీ అనుభవమే. ఇక్కడ మరి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ కొత్త విషయం ఏమీ కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన నిచ్చెన మెట్ల లాంటి ధ్యానం ద్వారా మనము ఎలాంటిదండి ఈ ధ్యానము? ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి మెట్లున్నాయి ఇక్కడ. అంటే ఇన్హేల్ ఎక్సేల్, దీని మీద ధ్యాస పెట్టడం. అంటే ఆ నిచ్చెన ఉంటది మనకి, పైకి ఎక్కాలి అంటే ఆ నిచ్చెనకి మెట్లు ఉంటాయి. ఆ నిచ్చెన మెట్ల లాంటిదే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస. అలాగే దాని మీద నిచ్చెన మెట్ల మీద కాలు పెట్టడమే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అన్నమాట. ఎవరైతే మరి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెడతారో అంతవరకు శరీరం ద్వారా, మనస్సు ద్వారా, గురువుల ద్వారా, పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో పరిణామ క్రమంలో పైకి ఎక్కుతూ శాశ్వతమైన ఆత్మని పట్టుకోగలుగుతాము. అయితే ఇప్పటి వరకు చేసిన ప్రయాణం అంతా కూడా ఏది వృధా కాలేదండి. అక్కడ కొంత నేర్చుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే మరి శ్వాస మీద ధ్యాస, ఈ ఒక ఆధారాన్ని మనం పట్టుకుంటామో అప్పటి వరకు శరీరం ద్వారా, మనసు ద్వారా, గురువుల ద్వారా, పుస్తకాల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం నేర్చుకున్న జ్ఞానంతో మన పరిణామ క్రమంలో అంటే ఆ డెవలప్మెంట్ లో మనం ఎదుగుతూ పైకి ఎక్కుతూ ఆ శాశ్వతమైన ఆత్మ ఎలాంటిది? అది నిత్యమైనది, శాశ్వతమైనది. అలాంటి ఆత్మను మనం పట్టుకోగలుగుతాము. అయితే అక్కడ మనమంటే ఈ కేవలం శరీరం కాదు, మనస్సు కాదు, గురువు బోధలు కాదు, శాస్త్ర పఠనాలు మాత్రమే కావు. అంటే వీటన్నింటికి అతీతమైన అతి శక్తివంతమైన ఆత్మస్వరూపులం మనము. మనమంటే ఇవన్నీ కాదు, వీటన్నింటికి అతీతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఎందుకంటే శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ శరీరంలో ఉంది ఈ ఆత్మ. ఈ శరీరం కొంతకాలానికి అది కనిపించకుండా పోతుంది, కానీ ఆత్మ శాశ్వతమైంది. అది పైలోకంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఉంటుంది, మళ్ళీ అవసరం ఉంటే శరీరాన్ని తీసుకుంది. సో అందుకే ఆత్మను శాశ్వతమైంది అన్నారు. అప్పుడిక ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వానికి అది ఆనందపడిపోతుంది. ఆత్మ సర్వాంతర్యామి కదండి, సర్వ వ్యాపకమైంది ఆత్మ. అది ఒక చైతన్య స్వరూపము, చైతన్య పదార్థము. అది అంతటా నిండి ఉంది, ఇక్కడ అక్కడ అని కాదు. అలాంటి ఒక సర్వ వ్యాపకత్వాన్ని చూసి అది ఆనందపడిపోతుంది ఇంకా. అయితే మరి ఇది కూడా డెడ్ ఎండ్ మాత్రమే. ఎందుకంటే మన డెస్టినీ ఏంటి? మన గమ్యం ఏంటి? ఆత్మను చేరుకోవడం మాత్రమేనా? కాదు కదా. పరమాత్మను చేరుకోవాలి, పరమాత్మ స్థితికి స్థాయికి ఎదగాలి. సో ఇది కూడా మరి ఒక డెడ్ ఎండ్ మాత్రమే. అందుకే ఒక రాజమార్గాన్ని, రాజబాటను మనకి సూచించారు మన గురువు, మనకి పత్రిజీ. ఇక మన ప్రయాణం ఎక్కడి వరకు? పూర్ణాత్మని చేరుకోవడము. ఈ ఒక ఓంకారంలో పూర్ణాత్మకి ఇండికేషన్ గా ఏం తెలియజేస్తున్నారు అంటే ఆ అర్ధచంద్రాకారంలో మధ్యలో, అది కూడా ఏ విధమైన ఆధారం లేకుండా ఇంకొక చుక్క ఉంటది, డాట్ ఉంటది కదండి, అది పూర్ణాత్మకి సింబల్, ఆ ఒక్క భాగము. సో అది మన యొక్క గోల్, అది మన యొక్క లక్ష్యము. మనం అక్కడికి చేరుకోవాలి. మరి దానికి చేరుకోవాలంటే, అక్కడి వరకు చేరుకోవాలి, ఆ స్థితికి స్థాయికి ఎదగాలి అంటే మనకి ఇంకా బలమైన ఆధారం కావాలి. ఏంటా బలమైన ఆధారము అంటే
సేవ, సర్వీస్. ఇప్పుడు మొదలు పెడదామా? అందరము సేవ రెడీ చేస్తున్నాము. సేవ ఒక్కటి మాత్రమే. అంటే ఇప్పటి వరకు మనము మన మన కోసం చేసుకున్నాము. మనం చేసిన ధ్యానము, మనం చదివే పుస్తకాలు, మనం చేసే సద్యన సాంగత్యము, గురువుల సాంగత్యం, ఇదంతా కూడా మన ఆత్మ ఎదుగుదల కోసం మాత్రమే చేశాము. మరి మన ఆత్మ ఎదుగుదల కోసం చేస్తే మన ప్రయాణం ఎక్కడి వరకు ఉంటుంది? ఆత్మ వరకు ఉంటుంది. కానీ మన లక్ష్యం ఏంటి? ఆ పూర్ణాత్మ స్థితికి, స్థాయికి ఎదగాలి. దానికోసం సేవ చెయ్యాలి. అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా, ఆ భవన భువన భవనాల్లో భువన భవనాల్లోక పునరావృత్తి నోచన. అంటే నువ్వు ఆ యొక్క బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా, తపోలోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. మనకి ఇంకా జన్మ వద్దు, మనకి మోక్షం కావాలి, జన్మ రాహిత్యం కావాలి అంటే కేవలము సేవ ఒక్కటే మనకి మార్గము. మరి ఆ సేవ కూడా ఎలాంటి సేవ చేయాలండి? ఆ దానం కూడా ఏ విధమైన దానాలు చేయాలి? దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అన్నారు. అన్నదానమా, భూదానమా, గోదానమా, వస్త్రదానమా, ఏ రకమైన దానం చెయ్యాలి, ఏ రకమైన సేవ చెయ్యాలి? అవన్నీ కూడా శరీరానికి, మనసు వరకు మాత్రమే వెళ్తాయి వాళ్ళకి. ఏది ఇస్తే ఇంకా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏది సూచిస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతారు. వాళ్ళు కూడా మనలాగా ఆ ఒక పూర్ణ ఆత్మస్థాయికి, స్థితికి చేరుకోగలుగుతారు. అలాంటి దానం చెయ్యాలి, అలాంటి సేవ చెయ్యాలి, ఆధ్యాత్మిక పరమైన సేవ చెయ్యాలి. అదే మరి ధ్యాన ప్రచారం చెయ్యాలి, చక్కటి పిరమిడ్ల నిర్మాణం చెయ్యాలి, శాకాహార విశిష్టత తెలియజేయాలి అందరికీ. ఇలాంటి సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళిక ఆ పూర్ణాత్మ స్థితికి, ఆ యొక్క స్థాయికి చేరుకుంటారు. ఇక అక్కడ డెడ్ ఎండ్ అనేది లేదు. అది అల్టిమేట్ అన్నమాట. అది ఒక సహస్రార స్థితి. అది సహస్రార స్థితి, పరిపూర్ణ స్థితి అన్నమాట. మరి దానికోసము మరి మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారనమాట ఒక శ్లోకంలో. నువ్వు ఎంత పాపివైనా కూడా, ఇంకా పాపాల కంటే ఎన్నో మహా పాపాలు, ఘోర పాపాలు చేసినప్పటికీ కూడా ఒక జ్ఞాన వీచిక నిన్ను ఆ పాపాలన్నింటినీ కడిగి వేస్తుంది అని చెప్తారు. ఈ ధ్యానం ఎలాంటిదండి? పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ అన్నారు ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత అంతా కూడా మనకి కర్మను, మనం చెయ్యవలసిన పనులను బోధిస్తుంది, తెలియజేస్తుంది. మరి ఉత్తర గీత అంతా కూడా మన ఆత్మను ఏ విధంగా మనం ఎదిగించుకోవాలి, ఆ పరిపూర్ణ స్థితికి, పూర్ణాస్థితికి ఎలా ఎదగాలి అనేది ఉత్తర గీతలో తెలియజేస్తాడు. ఎందుకంటే భగవద్గీత అంతా లైవ్ గా శ్రీకృష్ణ పరమాత్మ నుండి విన్నప్పటికీ అర్జునుడు తన కుమారుడైనటువంటి అభిమన్యుడు చనిపోయిన తర్వాత దుఃఖంలో కూరుకుపోతాడు. ఎందుకంటే అతడు ఈ యోగ ధ్యాన సాధన చేయలేదు, జ్ఞాని కాలేదు. జ్ఞానం అనేది అంత గొప్పది. అందుకోసం మళ్ళీ ఆ జ్ఞాన విశిష్టతనంతా కూడా, ఆ జ్ఞానం అంతా కూడా ఉత్తర గీత ద్వారా అందిస్తాడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ. మన పిఎస్ఎస్ఎం లో ఉన్నదంతా కూడా ఉత్తర గీతనేనండి. భగవద్గీత ఉంటుంది, ఉత్తర గీత కూడా ఉంటుంది. జ్ఞానం అనేది అంత గొప్పది. మరి చూడండి, ఒక దగ్గర చెత్తా చెదారం అంతా ఉంది, ఇంత పెద్ద కుప్పగా పోగు చేశాము, అది అలాగే ఉంటుంది. అదే మనం ఒక అగ్గిపుల్ల గీకి దాన్ని అంటించడం అనుకోండి, క్షణాల్లో కాలి బూడిదైపోతుంది కదా. అదే విధంగా ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే, మనము ఎన్నో జన్మలుగా ఎన్నో పాపాలు చేసి ఎంతో రాశిని మూటగట్టుకొని వచ్చాం కదా, దానిని ఇదేం చేస్తుంది, ఈ జ్ఞాన వీచిక దానినంతా కూడా ఆ పాపపు రాశిని కరిగిస్తుంది. ఆ కర్మ మూటను మరి తొలగిస్తుంది అన్నమాట. అంత గొప్పది జ్ఞానము. మరి జ్ఞానం ఎలా వస్తుంది? కేవలము ధ్యానం ద్వారా వస్తుంది.
మరి ఈ ధ్యానము జ్ఞానము కోసమే ఈ మన యొక్క సొసైటీ మాస్టర్లంతా కూడా ఎంతో అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నారనమాట. ధ్యానం ద్వారా, ధ్యాన సేవ ద్వారా మనమంతా పరమాత్మల్లాగా విలసిల్లుతాము. మరి పునర్జన్మ అనేది లేకుండా చేసుకుంటాము. కేవలము ఇలాంటి సరి అయిన ఆధ్యాత్మిక సేవ మాత్రమే మనల్ని పూర్ణ బిందు రూపంలో ఉన్న అత్యంత ఉన్నతమైన పరమాత్మ స్థాయికి చేరుస్తుంది అని పత్రిజీ తెలియజేస్తూ ఉన్నారనమాట. ధ్యానము ఎంతో గొప్పది, మరి ఓంకారము ఎంతో పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది. దాని ఎవరైతే ధ్యానం కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఓంకారాన్ని చక్కగా చాంటింగ్ చేసుకొని ఉచ్చరించుకొని మొదలు పెట్టొచ్చు. ఓంకారం కానీ, శ్వాస మీద ధ్యాస కానీ, ఇవన్నీ కూడా మనల్ని ఆ ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లడానికే. అది అల్టిమేట్ అన్నమాట. ఆ ధ్యాన స్థితిని పొందడం అనేది. ధ్యాన స్థితిని పొందినప్పుడే మరి జ్ఞానం సముపార్జించుకుంటాము. ఎప్పుడైతే జ్ఞానం సముపార్జించుకుంటామో అప్పుడు మన ఆత్మ పరిపూర్ణ స్థితికి ఎదగదు. ఎప్పుడు ఎదుగుతుంది? సేవ కూడా చేసినప్పుడే ఆ యొక్క అపూర్ణ బిందు స్థితిని పొందుతుంది. ఇది అంటే మరి ఈరోజు పత్రిజీ ఈ ఓంకారంలోని వివిధ భాగాల ద్వారా మన యొక్క ఆత్మస్థితులను, మన యొక్క ఆ పరిణామ క్రమాన్ని, ఆత్మ యొక్క పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ, తద్వారా ఆ సృష్టి యొక్క రహస్యాన్ని, ఈ ఓంకారంలో ఉన్న విశిష్టతను వివిధ భాగాల ద్వారా మనకి తెలియజేస్తూ వచ్చారు. సో ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మన గురువు గారు పత్రిజీకి మరి ఒక్కసారి అనంత కోటి ప్రణామాలతో ఒక్క 5 నిమిషాలు అందరము కళ్ళు మూసుకొని చక్కగా మళ్ళీ ఈ ఓంకారం యొక్క శక్తితో ఆ ప్రకృతి, ఓంకారం అంటేనే సృష్టి ప్రకృతి, ఆ ప్రకృతితో మనం అనుసంధానం అవుదాము. కళ్ళద్దాలుంటే తీసి పక్కన పెట్టుకుందాము, కాలు క్రాస్ చేసుకుందాము, కళ్ళు 2 మూసుకుందాము. సహజమైన మన శ్వాసను గమనిద్దాము. పరమ పవిత్రమైన, స్వచ్ఛమైన, శక్తితో కూడుకున్న ఆ ఓంకార శబ్ద తరంగాలు మన శరీరంలోని అణువణువును స్వచ్ఛంగా మార్చి మనలోని అన్ని అవయవాలను, భాగాలను, వ్యవస్థలను శక్తివంతం చేస్తూ, అలాగే ఈ సమస్త భూమండలాన్ని, ప్రకృతిని కూడా, సమస్త మానవాళికి కూడా, సమస్త ప్రాణకోటికి కూడా ఏ శబ్ద తరంగాలు ప్రసారమైపోయి అందరినీ, అన్నింటినీ స్వచ్ఛంగా, దివ్యంగా, పవిత్రంగా మార్చే విధంగా ఎనర్జీస్
అందరికీ ఉండాలని కోరుకుందాం. శ్వాస మీద ధ్యాస. సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే సరి అయిన జీవన విధానం. అది ఏ మతానికి చెందింది కాదు. సర్వ మానవాళి ఆచరించవలసి, తెలుసుకొని ఆచరించవలసిన సమగ్ర జీవిత విధానం. ఆచారం అంటే కట్టుబొట్టు కాదు, ఆచరించవలసింది. మన అంతఃకరణను స్వచ్ఛంగా మార్చుకొని త్రికరణ శుద్ధిగా జీవించడం. ఋషులు ఎంతో తపస్సు చేసి మనకు అందించిన దివ్య సంపద. మనమే ఓంకార స్వరూపం. సృష్టి స్థితి లయ అంతా మన ద్వారానే జరుగుతుంది. మన ఆలోచనల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే పనుల ద్వారా. చివరి 2 నిమిషాలు
శరీర సుఖాల కోసము, సంతోషాల కోసము, ఆస్తులు, కీర్తి, ప్రతిష్ట, వీటి కోసం పరుగు మాని ఇప్పటి నుండి ఏది శాశ్వతం ఏందో అది తెలుసుకున్నాము. దానికోసం కొంత సమయాన్ని కేటాయిద్దాము. శ్రద్ధతో, అంకిత భావంతో, విశ్వాసంతో సాధన చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాము. మరి ఒక్కసారి ఇంత చక్కటి జ్ఞానానికి మూలమైన మనందరి గురువు పత్రిజీకి ఇంత కోటి ప్రణామాలు. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ కలిగించినటువంటి మహావతార్ ఫౌండేషన్ జూమ్ వేదికకి, ఆర్గనైజింగ్ టీం అందరికి, లలిత మేడంకి అన్మ్యూట్ చేసుకోండి మేడం, వినిపించాలి. ఓకే. ఇంత చక్కటి జ్ఞానానికి మూలమైన పత్రిజీకి అనంత కోటి ప్రణామాలు. అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన మహోతార్ ఫౌండేషన్ జూమ్ వేదికకి, ఆర్గనైజింగ్ టీం అందరికీ ప్రణామాలు, ధన్యవాదాలు. సెషన్ లో ఉన్నవి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రిజీ, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మేడంకి ఒకసారి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మనస్ఫూర్తిగా క్లాప్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడం చెప్పిన దాంట్లో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. కృష్ణకుమారి మేడం మాట్లాడతారా? మేడం. ఓకే మేడం, ఎంత అంటే ఓంకారం గురించి చాలా చక్కగా వివరించారు మేడం. అసలు ఫస్ట్ టైం అంటే ఓంకారం అంటే నార్మల్ గా ఓంకారం ఆ సౌండ్ వింటేనే మనము అంటేనే వైబ్రేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇంకా ఏంటంటే అసలు అది ఇంకా తెలుసుకొని చేయడం ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. ఎంత ఉందని తెలియదు మేడం. ఓంకారం అంటే ఓం అనేది ఎంత డీప్ గా తెలీదు. ఫస్ట్ టైం వినడం, కొత్తగా నేర్చుకున్నాం ఈ రోజు. చాలా మంచి సబ్జెక్ట్ మేడం, చాలా బాగుంది. సృష్టి, స్థితి, లయ అన్ని కూడా ఓంకారంలోనే ఉన్నాయనేసి ఈ రోజే కొత్తగా ఓం అనడం వరకే తెలుసు, కానీ ఈ రోజు డీప్ గా తెలుసుకున్నాం. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మేడం. సారు ప్రతిదీ మనకి లోతుల్లోకి తీసుకెళ్లి చూపిస్తారు ప్రతి విషయాన్ని. ఓకే మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం 11 o'clock మీట్ అవుదాం. థ్యాంక్ యూ.